అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. రామచంద్ర యాదవ్ గారు బీసీ నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. ఆ నిరాహార దీక్షలో తెలంగాణ నుండి శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి పోయి అక్కడికి బీసీ నిరాహార దీక్ష దాని గురించి ఆ బీసీల గురించి మాట్లాడు అని చెప్పి రామచంద్ర యాదవ్ గారు పిలిస్తే అక్కడికి పోయి మతి సీమితం లేకుండా శ్రీనివాస్ యాదవ్ ఏం మాట్లాడుతుండో కూడా తెలియనటువంటి పరిస్థితి. అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్థాయిని మర్చిపోయి వారి గురించి ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బీసీల పట్ల నీకు గౌరవం ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే, బీసీలని కాపాడాలి అనే ఒక ఉద్దేశం ఉంటే బీసీల గురించి తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడు. ఈడ రచ్చ గెలిచి తర్వాత పక్క రాష్ట్రం అని చెప్తున్నాను నేను. మనం తెలంగాణ రాష్ట్రంలోనే రచ్చ గెలవలేకపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. గవిట్ పైన మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే బీసీలకే కదా న్యాయం జరిగేది. దాని గురించి నీ వాయిస్ లేపు. బీసీ నిరాహార దీక్ష బీసీల గురించి మాట్లాడని చెప్పి నిన్ను పిలిస్తే ఆ బీసీల అంశం పక్కకు పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను మాట్లాడలేకనా, నాకు మాట్లాడే దమ్ము లేకనా, ధైర్యం లేకనా, నాకు మాటలు రాకనా? జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో కొన్ని సిద్ధాంతాలు మాకు నేర్పించిన సంస్కృతి సంప్రదాయం మమ్మల్ని ఆపుతుంది. నీలాగా మాట్లాడొద్దని ఆపుతుంది మమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నాయకుడు. మాకు ఈరోజు ఎవరితో ఎట్లా మాట్లాడాలని మేము మాట్లాడాలి అనుకుంటే 2 నిమిషాలు పని కాదు. అరే శ్రీనివాస్ యాదవ్ నీ మెంటల్ కింద పిచ్చ కింద ఏం మాట్లాడుతున్నావురా నాయన అని అనాలంటే అంటాం. కానీ మా భాష కాదది, మా యాస కాదది. మేము మాట్లాడలేము ఆ విధంగా. తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలకి ఎంతమందికి అన్యాయం జరుగుతుందో దాని గురించి కూడా మాట్లాడేది ఉండేను. ఇదే రామచంద్ర యాదవ్ గారు ఒక 7 సంవత్సరాల కింద జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ప్రజలకి తీసుకువెళ్తాను అని చెప్పి మాట్లాడిండు. మరి ఈ రామచంద్ర యాదవ్ గారు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పోటీ చేసినప్పుడు శ్రీనివాస్ యాదవ్ నువ్వు ఏడవైన వారు అని అడుగుతున్నా. ఆ రోజే చెప్పేది ఉండే కదా. ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఆ రోజు లేదు మనకి. మనం రాజకీయంలో లేము, అప్పుడు రాజకీయ అనుభవం లేదు అప్పుడు మనకి. కానీ ఈరోజు బీసీల గురించి మాట్లాడమని నిన్ను పిలిస్తే ఆడికి పోయి ఆ బీసీలకి అన్యాయం చేసి వచ్చినావు. ఈరోజు నువ్వు బీసీల గురించి మాట్లాడని చెప్పి గలమెత్తమంటే ఆ బీసీలని తుంగలదొక్కి వచ్చినావు. ఈరోజు వాడికి పోయి రామచంద్ర యాదవ్ దీక్ష చేసుకుంటా పడుకుంటే నువ్వు మాట్లాడుతున్న మాటలు చూసి లేచి కూర్చుండు ఆయన. అరే నీ అమ్మ, నేను పిలిచింది బీసీల హక్కుల గురించి మాట్లాడమని నేను పిలిస్తే పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడతాడు. అమ్మ ఏందిరా ఆయన నేను తీటకాయం చేస్తుండ ఆయన లేచి కూర్చుండు. ఇది నీ పరిస్థితి. మనం దేనికి పోయినాం, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం అనేది మనకు అవగాహన ఉండాలి. బీసీల హక్కుల కోసం పోరాడు, బీసీలకి రావాల్సిన వాటల కోసం ఫైట్ చేయు, బీసీల గురించి గలమెత్తు, బీసీల వైపు నిలబడు, బీసీల గురించి మాట్లాడు. అంతేగాని ఒక హోదాలో ఉన్న నాయకులను పట్టుకొని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిడితే ఈ వీడియోలు 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.